వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ5 న్యూస్ ఛానల్. మల్కాజ్గిరి నియోజకవర్గం కౌకూర్ భరత్ నగర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముందే మహిళలపై బీఆర్ఎస్ నాయకుల దాడి. వీడియో తీస్తున్న వారిపై బూతులు కక్కుతూ దాడి. 18 ఫీట్ల రోడ్లు సరిపోదు, 30 ఫీట్ల రోడ్డు వేయండని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ ముందు ప్రజల డిమాండ్. దాడిపై ఆగ్రహంతో ప్రజలు ఆందోళనకు దిగడంతో ముఖం చాటేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధికి చెందిన కౌకూర్ భరత్ నగర్లో ఉన్న ప్రధాన రహదారి పైన 18 ఫీట్ల రోడ్డు వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు భరత్ నగర్కి ఇదే కావడంతో 18 ఫీట్ల రోడ్డు సరిపోదు, 30 ఫీట్ల రోడ్డు వేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 18 ఫీట్ల రోడ్డు మంజూరు చేయగా 30 ఫీట్ల రోడ్డు వేయమని కోరడం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ అదే తంతుగా 18 ఫీట్ల రోడ్డు వేస్తామనడం సరైన నిర్ణయం కాదని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డితో ప్రజలు బలంగా డిమాండ్ చేశారు. దీంతో మరి రాజశేఖర్ రెడ్డితో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఓ మహిళను తోసేస్తూ దాడికి దిగారు. నీ కార్యకర్తలు ప్రజలపై దాడి చేస్తుంటే చూస్తూ నిలబడతావా అంటూ ఎమ్మెల్యేను ప్రజలు ఆందోళన చేస్తూ నిలదీశారు. ఈ ఆందోళనను వీడియో తీస్తున్న స్థానికులపై మరోసారి బీఆర్ఎస్ నాయకులు బూతులు కక్కుతూ దాడి చేసి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో అభివృద్ధి కోసం ప్రశ్నించిన మాపై ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ గూండాలతో దాడులు చేయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఫీట్లు కావాలి, దయచేసి మాకు రోడ్డు గురించి చెయ్యండి సార్, మాకు ఏది వద్దు ఇప్పుడు అన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వేస్తే మగపిల్లలు వచ్చేసి తోసి నా ఓణి అన్ని వేసి దొబ్బేశారు, నాకు ఎదల మీద చేతులు వేసి దొబ్బేశారు. ఎమ్మెల్యే గారికి పోయి డైరెక్ట్గా అడిగా, సార్ ఇది ఏమన్నా న్యాయమా, మీరు నిలబడి ఆడపిల్లలను కొట్టిస్తున్నారు కదా అన్నాను. సార్ గారు ఏమన్నారంటే మీరు మాకు చెప్పకూడదమ్మా, పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అన్నారు. రామా అని రాముడి దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళకి పోయి చెప్పమంటారు ఏం సార్ ఇది అన్నాం. రామా అని రాముడి దగ్గరికి మేము విషయానికి వచ్చి అడిగితే మీరేంది సార్ పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అంటారు, ఇదేం న్యాయం సార్ అన్నాం. గొల్లెంకటి శక్తి, లీడర్ కృష్ణ, మళ్ళీ ఇది రమేష్, మనోజు, ఇంకా 2-3 మగపిల్లల పేరు తెలియదు. మొత్తం 10 మంది కలిసి దాడి చేసారు మా మీద. నెట్ వేస్తే ఎట్లా పడితే నెట్ వేసారు. బతకనికి వచ్చిన గలీజ్ గా మాట్లాడారు. రోడ్ బంద్ చేస్తామని చెప్పారు, రోడ్ బంద్ చేస్తామని చెప్పేసారు. రోడ్ బంద్ చేస్తాము, మీకు నీళ్ళు రాకుండా వేస్తాము, పోలీసులను పెట్టంట, మాకు బొంబాయి కాలనీలో నిలబడతారంట. ఇష్టం వచ్చిన రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డు వేపిస్తానని ఆడోళ్ళ మీదకి దౌర్జన్యం చేసి 3-4 ఆడోళ్ళని నెట్టేసి కింద పడేసి ఈయనే ఎమ్మెల్యే అవుతాడు, ఈయనే రాజకీయ నాయకులు అవుతారు. వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళు ఏం చేయదు, వీళ్ళ సొంతం సంపాదించుకోనికి, వీళ్ళు వ్యవహారాలు చేయడానికి, ఆడోళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి. ఒక కరెంటు లేదు, ఒక నీళ్లు రావు, ఏది రాదు.